హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటి స్థలంతో పాటు ఇల్లు లేని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలో ఒక శుభవార్త అయితే తెలియజేయబోతున్నారు. G+8 విధానంలో టిడ్కో గృహాలు నిర్మించి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అంటే మనకు ఇప్పటివరకు ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క స్థలంలో మీరు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా ఇంటి స్థలం లేని లబ్ధిదారులను కూడా గుర్తించి ఒక ఇంటి పైన ఒక ఇంటిని నిర్మించి ఆ విధంగా 8 అంతస్తులు వచ్చే విధంగా ఇంటి నిర్మాణ పనులు చేపించి లబ్ధిదారులకైతే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి మొదటి విడతలో భాగంగా మంగళగిరిలో లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు, ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు, దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మందికి గృహాలు అందజేసే విధంగా G+8 తరహాలో వీటిని నిర్మించి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు, ఇందులో లిఫ్ట్ తో పాటు అన్ని రకాల సదుపాయాలు ఉండే విధంగా నిర్మించబోతున్నారు. ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలను పరిశీలించిన తర్వాత ఇంటి నిర్మాణాలు ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తొలి విడతలో భాగంగా మంగళగిరిలో G+8 తరహాలో ఇల్లు అనేది నిర్మించి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మంగళగిరి పరిసర ప్రాంతాల్లో పురపాలక సంఘాలు అలాగే నగర పంచాయతీలు ఇతర పురపాలక సంఘాల పరిధిలో దాదాపుగా 12 లక్షల మంది అద్దె ఇళ్లలో నివాసాలు ఉంటున్నారని ప్రస్తుతం అయితే గుర్తించడం జరిగింది. 12 లక్షల మంది యొక్క వివరాలు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వద్ద ఉన్న వివరాలతో పాటు టిడ్కో ఇళ్లు గతంలో మంజూరు చేసిన వారి యొక్క వివరాలతో పరిశీలించిన తర్వాత దీనితో పాటుగా 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేసిన తర్వాత 12 లక్షల మందిలో 7 లక్షల మంది అర్హులుగా గుర్తించినట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీరిలోనూ ఈ యొక్క 7 లక్షల మందిలో ప్రస్తుతం మురికివాడలో అలాగే నివాసానికి యోగ్యంగా లేని ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి ఈ యొక్క ఇళ్లను అందజేయబోతున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు లేని కారణంగా ఊరికి దూరంగా గనుక ఇంటి స్థలాలు గనుక అందజేసి ఇంటి నిర్మాణ పనులు గనుక ప్రారంభించినట్లయితే వారికి ఈ యొక్క నగరాల్లో పని చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుందని, చాలా మంది ఆ యొక్క ఇంటి స్థలాలు అనేది ఇచ్చినా కూడా ఇంటి నిర్మాణ పనులు చేసుకోవట్లేదని, వారు ఉంటున్న ప్రాంతంలోనే ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసి వారు గనుక అందజేసినట్లయితే అధిక మొత్తంలో లాభపడతారని ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఇంటి నిర్మాణ పనులు గనుక చేసినట్లయితే ప్రభుత్వానికి కూడా కొంతమేర లాభం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు అయితే ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం లబ్ధిదారులు ఉంటున్న ప్రాంతంలోనే వారికి దగ్గరలోనే ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. 12 లక్షల మంది అద్దె ఇంట్లో ఉంటుండగా వెరిఫికేషన్ లో 7 లక్షల మందికి అర్హత వచ్చినట్లు, వీరందరికీ సంబంధించి ప్రస్తుతం మురికివాడల్లో ఎంతమంది ఉన్నారు అలాగే నివాసానికి పనికిరాని ఇల్లులో ఎంతమంది ఉంటున్నారు అనే విషయాలను పరిశీలించిన తర్వాత వారికి ఇందులో ఇంటి నిర్మాణ పనులు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం సొంత ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులకే ప్రస్తుతం ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ నెల చివరాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో ఇంటికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. అంటే సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వారికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. దీనితో పాటుగా G+8 విధానంలో 8 అంతస్తుల ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకునే విధంగా దీనికి సంబంధించి అంటే ఖాళీ స్థలాలు లేని వారితో పాటు ఇంటి స్థలం లేని వారు అద్దె ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారందరికీ ఖాళీ స్థలాలు అనేది లేవు కాబట్టి స్థలాలు లేని లబ్ధిదారులను గుర్తించి అంటే ఇందులో వీటికి సంబంధించిన ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నారు. ఇది ప్రస్తుతానికి G+8 విధానంలో టిడ్కో గృహాలు అనేది మొదటి విడతలో మంగళగిరిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే టిడ్కో ఇళ్లకు సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నా, అంటే ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా, అలాగే గతంలో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండి ఎవరైతే ₹500 ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది పే చేస్తున్నారో వారందరికీ సంబంధించి మీకు పేమెంట్ అనేది ఈ మధ్య కాలంలో రిటర్న్ అనేది అయితే వేయడం జరిగింది. ఈ యొక్క అమౌంట్ అనేది మీకు వచ్చిందా లేదా అనేది ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ బెనిఫిషియరీ మీద క్లిక్ చేసి AHP బెనిఫిషియరీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ వివరాలు కనుక రాకపోయినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీకు జిల్లా ఏదైతే ఉందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ మంగళగిరి అనేది మనకైతే చెప్పారు కాబట్టి మంగళగిరికి సంబంధించి ఇక్కడ నేను గుంటూరు అనేది నేనైతే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ మంగళగిరి అనేది సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం RGK కాలనీకి సంబంధించిన లిస్ట్ అనేది మనకి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇప్పటికే ఈ యొక్క టిడ్కో ఇళ్లకు సంబంధించి గతంలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండి గతంలో ఇల్లు అనేది శాంక్షన్ కాని వారికి సంబంధించి కొంతమందికి పేమెంట్ అనేది రిటర్న్ అనేది అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అలాగే సెకండ్ ఫ్లోర్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్ వీరికి సంబంధించి ఏ ప్లాట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొదటి వ్యక్తికి సంబంధించిన డేటా అనేది మనం అయితే తీస్తున్నాం కాబట్టి
ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మొబైల్ నంబర్‌తో సహా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అలాట్‌మెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఎక్కడ వారికి ఇల్లు అనేది ఇవ్వడం జరిగింది అనే దానికి సంబంధించి ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అలాగే కంట్రిబ్యూషన్ అమౌంట్ చూసుకున్నట్లయితే 500 అనేది పే చేయడం జరిగింది. ఇక్కడ టు బి రిఫండెడ్ అమౌంట్ అనేది రూ. 499 అనేది రిఫండ్ చేసినట్లయితే రావడం జరిగింది. అలాగే మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే హౌసింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి సంబంధించిన రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ పిఎంఏవై ఎంఐఎస్ దగ్గరికి వచ్చి మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అసలు బెనిఫిషరీకి సంబంధించి అసలు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించిన లింక్ కూడా నేను మీకు ఇచ్చున్నాను. ఒకసారి మీకు అర్హత కనుక వచ్చిందంటే ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక వచ్చిందంటే మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ప్రొసీడ్ టు క్లిక్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అని ఉంది. ఇక్కడ నేను మీకైతే క్లిక్ చేశాను. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత పిఎంఏవై2కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే అప్లికేషన్ దారుడికి సంబంధించిన ఆధార్ నంబరు అలాగే దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి. అలాగే ఇన్కమ్ ప్రూఫ్ సంబంధించిన పీడిఎఫ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ల్యాండ్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ల్యాండ్కి సంబంధించి మీరు ఏదైతే ఇల్లు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఇక్కడ మీరైతే అప్లోడ్ మీరైతే చేయాల్సి ఉంటుంది. అదే ఉన్నట్లయితే దీనికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను. ఒకసారి మీరైతే చెక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొసీడ్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీ రిక్వెస్టెడ్ పారామీటర్ ఎలిజిబిలిటీ చెక్ అంటే మనకు అర్హత అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పిఎం ఆవాస్ యోజన 2.0కి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఏ స్టేట్ లో మీరు అప్లై అనేది చేస్తున్నారో ఇక్కడ మనకు అన్ని రకాల స్టేట్లు అయితే వస్తాయి. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కాబట్టి ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ హౌస్ హోల్డ్ కి సంబంధించిన ఇన్కమ్ మీకు ఇన్కమ్ అనేది ఎంత వస్తుందో ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 60,000 నేను ఎగ్జాంపుల్ గా సెలెక్ట్ అనేది నేనైతే చేశాను. చేసిన వెంటనే ఇక్కడ మనకు అమౌంట్ ఇక్కడ మనకైతే చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఇల్లు అనేది ఉందా లేదా అనే దానికి సంబంధించి ఇక్కడ మనకైతే అడుగుతుంది. అంటే ఎటువంటి ఇల్లు అనేది మనకు కావాలి అనే దానికి సంబంధించి బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ ఇల్లు అనేది అలాగే ఇంట్రడ్యూస్ సబ్సిడీ స్కీమ్ ద్వారా అలాగే దీనికి సంబంధించి ఏదో ఒక ఇల్లు మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క రెండు ఆప్షన్ల మీద మీకు ఇల్లు అనేది వస్తుందా లేదా అంటే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుందా లేదా ఇక్కడ మీరైతే నిర్ధారించడం జరుగుతుంది. ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ పుచ్చా హౌస్ ఎనీవేర్ అంటే మీకు సొంత ఇల్లు అనేది దేశవ్యాప్తంగా అంటే మన ఇండియాలో ఎక్కడైనా ఉందా అని ఇక్కడైతే అడుగుతుంది. ఉదాహరణకు నాకు ఇక్కడ సొంత ఇల్లు అనేది ఉంది అనుకున్నట్లయితే నేను ఇక్కడ ఎస్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను మీకు చెప్పడం కోసం. అలాగే మీకు గతంలో ప్రభుత్వాల ద్వారా హౌసింగ్ స్కీమ్ కు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ గడిచిన 20 సంవత్సరాల్లో మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసి ఉన్నారా అంటే అందులో మీరు ఇల్లు అనేది కట్టుకుని ఉన్నారా అనే దానికి సంబంధించి ఇక్కడైతే అడుగుతుంది. ఉదాహరణకు నేను ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేశాను. అంటే ఇక్కడ రెండో ఆప్షన్ నేను ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేసిన వెంటనే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సెలెక్టెడ్ కాంపోనెంట్ అంటే ఈ యొక్క పథకానికి మీరు ఇన్ఎలిజిబిలిటీ రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సొంత ఇల్లు అనేది లేదని నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తున్నాను. అయినా కూడా నాకు ఇన్ఎలిజిబిలిటీ అనేది అయితే చూపిస్తుంది. ఎందుకంటే నేను ప్రభుత్వాలు నాకు హౌసింగ్ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ నాకు గడిచిన 20 సంవత్సరాల్లో ఇల్లు అనేది నాకు ఆల్రెడీ ఇచ్చేసింది కాబట్టి నాకు ఖచ్చితంగా ఇల్లు అనేది ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. ఇందాక మనం ఇక్కడ 2 నో పెట్టాం, ఇక్కడ ఒకటి ఎస్ పెట్టాం. ఇప్పుడు చూడండి నాకు సొంత ఇల్లు అనేది ఉంది. గడిచిన 20 సంవత్సరాల్లో నాకు ఇల్లు అనేది శాంక్షన్ చేయలేదని ఇక్కడ నేను మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇందులో ఒకటి ఎస్ పెట్టాను లెఫ్ట్ సైడ్, ఇక్కడ నో అనేది పెట్టాను. చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే నో అనేది వచ్చింది. ఇందులో ఏ ఒకటి ఎస్ అనేది పెట్టినా కూడా మీకు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అనేది రాదు. ఇక్కడ ఖచ్చితంగా 2 నో అనేది ఉన్నప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి రెండింటికి ఇన్ఎలిజిబుల్ అంటే రెండింటికి నో అనేది పెట్టాను. నాకు సొంత ఇల్లు అనేది లేదని పెట్టాను. అలాగే నాకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకు గడిచిన 20 సంవత్సరాలలో ఎటువంటి ఇల్లు అనేది నాకు హౌసింగ్ స్కీమ్ ద్వారా శాంక్షన్ అనేది చేయలేదని నేను ఇక్కడ 2 నో పెట్టి ఇక్కడ ఎలిజిబిలిటీ మీద నేనైతే క్లిక్ చేశాను. ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు ఎలిజిబిలిటీ అనేది ఉంది, మీరు ఇంటికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మనకు అర్హత కనుక ఉన్నట్లయితే ఇల్లు మనకైతే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎవరైతే ఇంటికి అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో ఆ పేరుని ఎంటర్ అనేది చేసినట్లయితే ఇక్కడ చివరిలో మనకు ఈ యొక్క కన్ఫర్మేషన్ అనేది ఇచ్చి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ కి సంబంధించిన
డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో వేరొక లింక్‌లో నేను మీకు ఇచ్చున్నాను. ఇది అర్బన్‌కి సంబంధించి, అలాగే గ్రామీణకి సంబంధించి కూడా మీరు ఇందులోనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఓసారైతే ట్రై చేయండి. డిస్క్రిప్షన్‌లో నేను మీకు లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా కూడా మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను మీకు చెప్పున్నాను కాబట్టి ఒకసారైతే ట్రై చేయండి. 2 రకాల లింకుల ద్వారా. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క ఇళ్ళకి సంబంధించి త్వరలోనే మనకు ఈ యొక్క ఇళ్ళకి సంబంధించిన కొత్త లిస్ట్ అనేది విడుదలనేది చేయబోతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సొంత స్థలం కలిగిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని మనకైతే అందజేయబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క G+8 విధానం ద్వారా త్వరలో ఈ యొక్క ఇళ్ళకి సంబంధించిన ఒక అప్డేట్ మనకైతే రాబోతోంది. అలాగే సొంత ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులకు సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో కొత్త ఇల్లు కట్టుకునే దానికి సంబంధించిన మొదటి లిస్ట్ మనకైతే రాబోతోంది. త్వరలోనే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇళ్ళకి సంబంధించిన లిస్ట్ కూడా విడుదల చేయబోతున్నారు. మనకు వచ్చే నెల చివరాఖరు లోపల పూర్తిగా ఇళ్ళకి సంబంధించిన ఒక అప్డేట్ మనకైతే రాబోతోంది. ఇది టోటల్‌గా ఇళ్ళకి సంబంధించిన అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.